బ్యూరోక్రాట్లకు ఏసీ రోగం పట్టింది. వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ చేయడం మానేశారన్న కరుకు వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి త్వరలో కొరడా జల్పించబోతున్నారా? ఈ దఫా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు కాస్త భారీగానే ఉండనున్నాయా? ఎన్నిసార్లు చెప్పినా తన మాటల్ని బేఖాతరు చేస్తున్నారని వాళ్ళపై సీఎం కారాలు మిరియాలు నూరుతున్నారా? ఐఏఎస్ ఐపీఎస్లలో చాలా మంది పనితీరు రేవంత్ రెడ్డికి నచ్చడం లేదా? ఏ క్షణమైనా వాళ్ళపై చర్యలు తప్పవా అంటే సచివాలయ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. ఇప్పటికే 30 మంది ఐపీఎస్ల బదిలీకి లిస్టు రెడీ అయిపోయిందన్నది పరిపాలనా సౌధంలో నడుస్తున్న చర్చ. ఇక అదే స్థాయిలో ఐఏఎస్లకు స్థానచలనం తప్పకపోవచ్చని ఆ వర్గాల భోగట్ట. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ బాధ్యతల్ని గుర్తించడం లేదనేది ప్రభుత్వ పెద్దల అభియోగం. పద్ధతి మార్చుకోవాలి, బద్ధకం వీడాలి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ చెవికెక్కడం లేదన్న స్ట్రాంగ్ ఫీలింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లపై చర్యలే కరెక్ట్ అన్న కాడికి వచ్చింది పరిస్థితి. అయితే వాళ్ళ ఫెయిల్యూర్కి మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మాపైనటువంటి కామెంట్స్ చేస్తున్నారంటూ ఐఏఎస్లు ఐపీఎస్లు సీఎం రేవంత్ రెడ్డి పైన గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది.